సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని సినిమా చాలా ప్రామిసింగ్గా స్టార్ట్ అవుతుంది, మంచిగానే వెళ్తూ ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎక్కడో కొడుతుంది సీను అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఫ్యామిలీ డ్రామా లాగా స్టార్ట్ అయ్యి డార్క్ సైడ్ వెళ్తుంది సినిమా. స్టార్టింగ్లో క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అండ్ సెటప్ చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు, కాబట్టి ఆడియన్స్కి స్టోరీ ఎటు వెళ్తుందనే క్యూరియాసిటీ అయితే డెవలప్ అవుతుంది. సరే, ఫస్ట్ అయితే పాజిటివ్స్ మాట్లాడదాం. సినిమాలో బిగ్గెస్ట్ స్ట్రెంత్ అయితే శివాజీ గారి పర్ఫార్మెన్స్. చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. ఇమోషనల్ సీన్స్ అండ్ కామెడీ మూమెంట్స్లో కూడా స్క్రీన్ ప్రెజెన్స్ చాలా స్ట్రాంగ్గా అనిపించింది. కొన్ని సీన్స్ అయితే బిలో యావరేజ్ రైటింగ్ ఉన్నా కూడా తన యాక్టింగ్ తోటి అట్లా సర్దేశారనమాట. ఇంకో పాజిటివ్ పాయింట్ అయితే సినిమా ఫస్ట్ హాఫ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్గానే ఉంటుంది, పేసింగ్ కూడా బాగానే ఉంటుంది. క్యారెక్టర్స్ని క్లియర్గా ఇంట్రడ్యూస్ చేశారు. కొన్ని కామెడీ సిచ్యువేషన్స్ కూడా భలే సెట్ అయినాయి. కానీ సినిమా ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మనకి సినిమా ఎటు వెళ్తుంది అంటే ఎండ్ ఎలా ఉండబోతుంది అనే క్లారిటీ కూడా వచ్చేస్తుంటుంది అనమాట. ప్రిడిక్టబిలిటీ కాస్త ఎక్కువ అవుతుంది. సెకండ్ హాఫ్ ఏమన్నా చేస్తారా బెటర్గా ఉంటుందని అనుకునే లోపలికి అసలైన నెగిటివ్ పాయింట్ అదే అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే కొంచెం వీక్గా అనిపించింది. అండ్ దాంతోడు క్లైమాక్స్ అండి, నువ్వు అందుకు అలా చేసావు కాబట్టి నేను ఇందుకు ఇలా చేశాను, నువ్వు ఇందుకు ఇలా చేసావు కాబట్టి నేను అప్పుడు అలా చేశాను, విలన్ తప్పు చేసి నేను ఇందుకు చేశాను రా అని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు చూడండి. అసలు ఎందుకు ఇస్తాడు అది ఏమో నాకు అది ఎందుకో వర్కౌట్ అవ్వదు, చాలా సినిమాల్లో ఉంటుంది. సరే, ఇంకా కాస్ట్ గురించి మాట్లాడుకుంటే శివాజీ గారు బెస్ట్ ఇచ్చారండి, మంచిగా అనిపించింది తన యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్. లయ గారు కంబ్యాక్ ఇచ్చారు, పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అండ్ మన బుడ్డోడు రోహన్ కూడా బాగానే అనిపించింది. క్యారెక్టర్ కొంచెం ఇరిటేటింగ్ క్యారెక్టరే, బట్ సినిమాకి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇంకా మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ రోల్స్లో బాగానే చేశారు. ఆలీ గారికి ఒక క్యారెక్టర్ ఉంది, అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ కాదు. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే నాకైతే వర్కౌట్ అవ్వలేదండి సినిమా. ఎంగేజింగ్గా స్టార్ట్ అయ్యి వెళ్తున్న కొద్దీ ఫేడ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ అయితే చాలా డల్ అయిపోయాను. మీరు కనుక ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనే విషయాన్ని కింద కామెంట్స్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిచ్చా.